हाय हेलो नमस्ते वनकम सत श्री अकाल आदाब वेलकम टू कोलगेट मैक्स फ्रेश D2 దుమ్ము దులుపు దంచికట్టు అయితే ఇంకో 2 రోజుల్లో మనకు ఒక గ్రేట్ సెలబ్రేషన్స్ రాబోతున్నాయి. Independence Day celebrations. సో ఆ పండగకి 2 రోజుల ముందుగానే మీ అందరికీ మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 శుభాకాంక్షలు చెప్పాలనుకుంటుందండి మా డాన్సింగ్ స్టైల్లో. There is no sunset for Britishers. We are the kings and we are the boss. We are everything. 13th April 1919 Jallianwala Bagh. Fire! You bloody Indian! Leak my show! March 1931 Bhagat Singh, Rajguru, Sukhdev, they are hanged to death. मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू, देश मेरे मेरी शान है तू. मिटाने से नहीं मिटते, डराने से नहीं डरते, वतन के नाम पे वतन के नाम पे हम सर कटाने से नहीं डरते, मिटाने से नहीं मिटते. देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू, देश मेरे मेरी शान है तू.
हो उनकी हार हाँ कोई हमसे जीत न पावे चले चलो चले चलो मिट जावे जो टकरावे चले चलो भले घोर अंधेरा छावे चले चलो चले चलो कोई राह में ना थम जावे चले चलो टूट गई जब उंगली मुट्ठी पांचों मिली तो बन गई मुट्ठी धरती हिला देंगे सबको दिखा देंगे कहाँ जाए क्या पर जाए क्या हम जग पे छाएंगे अब ये पाएंगे हम लोगों का डर जाए क्या जो होना है हो जाए चलो चलो चले चलो अब सपना कोई झुकावे चले चलो कोई हमसे जीत न पावे चले चलो चले चलो मिट जावे जो टकरावे चले चलो बार बार हम टूट गई बोलो यार हम उंगली उठी अपनी जीत हो उनकी हार हम बन गई मुट्ठी लड़ती पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के मीठे में खतर में खीरे में ढूंढो तो मिल जाओ पत्ता बोहीटों में मन है सवाज दिखरे और खुल के आज दिखरे मन नाए ऐसी होती रग रग मचल के बोली कस है ना मस है की जिद है तो जिद है की किसना यूं ही किसना यूं ही किसना यूं ही पत्थर है कोई तो चल सुख पड़िए तुम बेतरिए या मरिए हाँ कोई तो चल सुख पड़िए तुम बेतरिए या मरिए चंग है మా మాస్టర్ల కంటెస్టెంట్లు ఒంటరి పోరాటం చేశారండి. మాస్టర్లకి మోల్డ్ అంత ప్రైడ్ ని ప్రెస్టీజ్ ని తెచ్చిపెడుతున్నారు. మోల్డ్ అని బెస్ట్ కాంప్లిమెంట్స్ అన్ని గెయిన్ చేస్తున్నారు. మిగతా మాస్టర్ల కంటెస్టెంట్ కూడా అదే మ్యాజిక్ కంటిన్యూ చేస్తారా లేదా చూద్దాం. మరి సోలో రౌండ్ ని స్టార్ట్ చేద్దామా? ఎవరైతే ఈ సోలో రౌండ్ లో హీరో అవుతారో వారు సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 2 విల్లాస్ కి, అంటే మాస్టర్కి ఒక విల్లా 35 లక్షల విల్లా, కంటెస్టెంట్కి ఒక విల్లా 35 లక్షల విల్లా, టోటల్ 70 లక్షల ఆస్తికి కొంచెం దగ్గర అవుతారండి. వారు ఎవరో తెలుసుకోవాలంటే మరి షో స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ రాబోతున్నాడు. శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ స్వరూప్ కి వెల్కమ్. 2 నిమిషాల్లో నీ అందమైన ముక్కు గీశాను, 10 నిమిషాల్లో నీ తేనెలూరే పెదాలు వేశాను. కానీ గంటల కొద్దీ ఆలోచించిన నీ కళ్ళెలా ఉంటాయో ఊహించలేకపోతున్నాను. క్షణాలు యుగాలైనా సరే ఆ కళ్ళెలా ఉంటాయో కనిపెట్టి తీరుతాను.
ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిట్టవే చలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని కౌగిలి చిత్రాలు చేసని చెక్కిలి ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీ కోసం నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలసిపోయే బాబా నీ జాడ తెలిసిన నిమిషం ఆ అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగునా నువ్వే నన్ను తాకినే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే ప్రేమ పాటకు పల్లవి నువ్వే గుండె చప్పుడికి తాళం నువ్వే ఎదగు వీటు సుస్వరమైనవే నన్ను చేరవే హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని శేఖర్ సార్ అది నా బొమ్మే కదా మీ బొమ్మే ఎవరు గీసారు సార్ స్వరూప్ గీసాను సీరియస్లీ వావ్ స్వరూప్ సీరియస్లీ నమ్మకం రాలేదు ఏంటంటే ఇంత అందంగా లేదు కదా తరుణ్ సార్ సింపుల్ అండ్ నీట్ కాన్సెప్ట్ స్టేజ్ని బాగా యూస్ చేశారు అండ్ అల్టిమేట్లీ ఈజ్ డ్రీమ్ గర్ల్ శేఖర్ మాస్టర్ వచ్చి భానుని మనసులో పెట్టుకొని కంపోజ్ చేశారు స్వరూప్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది బ్యూటిఫుల్ ఒకే ఒక మాట చెప్తా ఒక్కటి చెప్పండి మళ్ళీ ఎంత ఇంకా పొగడాలి అవన్నీ చెప్పకూడదు బాపు గారి సినిమా థ్యాంక్ యూ బాపు గారి సినిమా బాపు గారి సినిమాలో బాపు బొమ్మ ఉండకపోతే ఎవరుంటుంది మరి ఓకే అంతేనా చెప్పానా ఒకటే చెప్తాను అంటే రాగా వద్దు బాపు గారి సినిమా ఓకే వి డోంట్ వాంట్ ఎనీ అదర్ కాంప్లిమెంట్స్ ఆల్సో థ్యాంక్ యూ మ్యామ్ స్వరూప్ కెన్ ఐ టేక్ దట్ టు మై హోమ్ మా ఇంటికి తీసుకెళ్ళొచ్చు థ్యాంక్స్ లాట్ మరొక మాస్టర్స్ సోల్జర్స్ సోలో పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచి కొట్టులో టేక్ బ్రేక్ తలచి తలచి చూసా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకుంటిని ఏంటి ఇలా చేసేస్తే ఎట్లా అయ్యయ్యో అయ్యయ్యో వెల్కమ్
బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో మా వినోద్ మాస్టర్ కంటెస్టెంట్ రాబోతున్నారండి. వినోద్ సార్ కంపోజ్ చేశారంటే సర్ప్రైజ్ అయ్యే ఉంటుంది. సో చప్పట్లతో స్వాగతం నిత్యానంద్కి. ఆ రింగ్ దగ్గర కొన్ని బ్యాలే మూమెంట్స్ అన్ని చేశాడు. దట్ వాస్ అవుట్ స్టాండింగ్. ఆ టర్నింగ్స్, ఇది పోస్చర్, ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ. బట్ ఓన్లీ వన్ థింగ్ వినోద్ మాస్టర్, నాకు ఆ స్టోరీ లైన్ కొంచెం అర్థం కాలేదు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్, కోరియోగ్రఫీ వైజ్ ఇస్ మైండ్ బ్లోయింగ్. రేఖా ప్రకాష్ మ్యామ్, నీ పర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్. తర్వాత సౌండ్ మాత్రం వినిపించింది, ఏదో ఒక బుల్లెట్టో లేకపోతే ఒక బాంబు.
విజన్ కనపడలేదు. స్టోరీ క్లియర్గా లేకపోతే మెసేజ్ పాస్ అవ్వదు. అంటే విజువల్గా ఈ ట్రీస్ అన్నీ కింద పడాలి, ఆ బాంబ్స్ అన్నీ కింద పడాలని అనుకున్నాను, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ దే. నిత్యానంద్, నాకు ఒకసారి సర్కిల్ చేసావు, 3 సర్కిల్ చేసావు. Lovely, beautiful. ఫ్యాంటాస్టిక్. మూమెంట్స్లో దేర్ ఇస్ నో డౌట్, ఏ డౌట్ లేదు. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. బాయ్ నిత్య. మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో ఒక చిన్న విరామం టైం అండి. టేక్ ఎ బ్రేక్. ఓడిన వాలి కదలను తెప్ప సత్యనేడు ఏది తొలి స్వప్న ముగియక మునుపే నిదురే చెదిరిలే. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో సోలో రౌండ్లో తన సోల్జర్ని పంపించబోతున్నాడు మా భాస్కర్ సార్. ఆల్రెడీ మా గణేష్ స్వామి సార్ కంటెస్టెంట్తో ప్రేమలో పడ్డాడు. మరి తన కంటెస్టెంట్ అంతకంటే బాగా చేస్తే ఇంకేం చేస్తాడో తెలియదు. రైట్ మాస్టర్? ఆల్ ది బెస్ట్ మాస్టర్. సింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం నీ కను చూపులు సోకటమే ఆనందం. హలో. హాయ్ సురేఖ. వివేక్, నాకు ఈ క్షణమే నిన్ను చూడాలనుందిరా. ఒక్కసారి రాగలవా ప్లీజ్? వస్తాను. ఓకే బాయ్. నిన్ను చేరగదానా నీ సొగసే కవిత కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసైనా నన్ను ఏదో చేసేసిందంట. Come on baby, don't do this baby. ఏంట్రా, ఎంతసేపు నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకెప్పుడు వస్తావు? వస్తాను యార్, నువ్వు ఒక్కసారి కళ్ళు మూచి చూడు, నీ ముందు ఉంటాను చూడు. ఓకే బాయ్. లవ్లీ బాణం కొట్టేసిందంట, లవ్లీగా నన్ను పట్టేసిందంట. తలచి చూసా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికి ఉంటే నీలో నన్ను చూసుకుంటిని తెరిచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖమాలా నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకుంటిని
నువ్వు ప్రేమ పిచ్చోడివా డాన్స్ పిచ్చోడివా? ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ వివేక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలా చేయండి సార్. ఇప్పుడు మాస్టర్ வந்து ఎన్నో చేయవచ్చు, చెప్పొచ్చు, ఇది చేయరా అది చేయరా అని చెప్పొచ్చు. కంటెంట్స్ చేసి చూపించారు చూడండి, అదే ప్రెసెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది నా కంటెంట్స్ చేశారు. ఇది జడ్జెస్ చెప్తే హ్యాపీగా చెన్నైకి ఫ్లై ఇన్ ద జెట్. మేడం ఏంటి ఇలా చేసేస్తే ఎట్లా? అయ్యయ్యో అయ్యయ్యో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎక్స్ప్రెషన్స్ కానీ పోస్టర్స్, స్పెషల్లీ పోస్టర్స్ చాలా కష్టం బాలలో. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మ్యామ్. అద్దరు కూడా థ్యాంక్ యూ. కరణ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మన డీటెయిల్ అన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ దీనికే అవుతుంది సార్, తెలుసా? మీరు చెప్తున్న పేపర్లకి అవుతుంది సార్. ఇంకా అంత బడ్జెట్ పెట్టకండి ప్లీజ్. వివేక్ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ పిచ్చి వేషం, ఆ గెటప్, ఆ బ్యాలే ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ. ఇది వచ్చి ఒక ఫైనల్ రౌండ్లో చేసే ఐటమ్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా కోసం ఒకే ఒక మూమెంట్ మళ్ళీ చేసి చూపిస్తావు. కిందకి వెళ్ళావు, రివర్స్ షాట్లో వచ్చినట్టుగా వచ్చావు. అది రివర్స్ షాట్లో వచ్చినట్టుగా వచ్చాడు. ఈ ఐటమ్ వచ్చి నేను మనస్ఫూర్తిగా చెప్తాను, కొంచెం హరినాథ్ రెడ్డి కంటే బెటర్గా ఉంది. సూపర్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యూ. మేడం 1 సెకండ్ ప్లీజ్. నల్లి సంతోషం. వివేక్, అన్నిటికన్నా నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ టేబుల్ మీద చేసిన మూమెంట్, తర్వాత ఈ జడ్జెస్ దగ్గర వెళ్ళిన తర్వాత తను లేచి రేఖా మ్యామ్ని చూశాడు. ఒక్కసారి మాస్టర్ గారి ఫేస్ మొత్తం మారిపోయింది. అప్పుడు ఎంత దూరం ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండుంటే ఆ ఫేస్ అలా మారుతుంది. తను కంటిన్యూస్గా చూస్తూ ఉన్నది. అది వీళ్ళకి పని లేదు, నా ఫేస్ రీడింగ్ అక్కడికైనా చూడాలి. ఇంకెవరో వివేక్ సూపర్. వివేక్ థ్యాంక్ యూ. నాకు విసిల్ రాదు, ట్రై చేస్తాను. ఏంటి తప్పుగా అనుకోమాక. ఓకే 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 మ్యామ్. వివేక్ మీకోసం భాస్కర్ మాస్టర్ కోసం. థ్యాంక్ యూ సార్. మేము ఎన్ని కొట్టినా మీరు కొడితేనే అది ఆనందం. నా కంటెన్షన్ చేశారు. ఇలాంటి ఇదిలా వద్దు, వర్క్లో ఉండాలి. ఓకే, ఇక్కడ చూసారా కంటెన్షన్ గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్య, ఓ అనుష్క, ఇద్దరు. ఇది నెక్స్ట్ ఎపిసోడ్కి, ఇది ఇప్పుడు. థ్యాంక్ యూ. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ G2లో సోలో బ్యాటిల్ క్లైమాక్స్కి వచ్చేసిందండి. నా చేతుల్లో మార్కులు వచ్చేసాయి. ఇక లైట్స్కి పని పెట్టడం ఒకటే ఆలస్యం. ఈ 7 మహా మాస్టర్స్లో ఎవరు ఎలిమినేషన్ని ఫేస్ చేస్తారో ఒక విరామం తర్వాత తెలుసుకుందాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. చాలా ఆత్రంగా ఎదురు చూసేటువంటి టైం వచ్చేసిందండి. క్లైమాక్స్కి వచ్చేసాం. 7 మహా మాస్టర్స్లోంచి ఒకరికి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 35 లక్షలు విలువ చేసే విల్లా మాస్టర్కి, 35 లక్షలు విలువ చేసే విల్లా కంటెస్టెంట్కి. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. పర్ఫార్మెన్సెస్ తర్వాత చాలా ఆత్రంగా ఎదురు చూసేటువంటి టైం వచ్చేసిందండి.
క్లైమాక్స్కి వచ్చేసాం. 7 మహా మాస్టర్స్లోంచి ఒకరికి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. అంతేకాదు, సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 35 లక్షలు విలువ చేసే విల్లా మాస్టర్కి, 35 లక్షలు విలువ చేసే విల్లా కంటెస్టెంట్కి సొంతం చేసుకున్నటువంటి ఆపర్చునిటీ ఒక మాస్టర్కి, ఒక కంటెస్టెంట్కి చేజారిపోబోతుంది. సో వారెవరో తెలుసుకోవాలంటే ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి. సో మాస్టర్స్ గట్టిగా చప్పట్లు కొడితే మీ కంటెస్టెంట్స్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా రాబర్ట్ సార్స్ కంటెస్టెంట్ ఉమయ్ చందు, చందావరం మేడమ్స్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ, వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్, శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ స్వరూప్, ఉదయించిన సూర్యుడి నడిగా కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడని. బాబా భాస్కర్స్ కంటెస్టెంట్ వివేక్, నిన్ను చేరగదానా నీ సొగసే కవితే కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసే. గణేష్ స్వామి మాస్టర్స్ కంటెస్టెంట్ పృథ్వీ, స్టైలే స్టైలే నాటు స్టైలే స్టెప్ స్టైలే స్టైల్ యాసిన్ మాస్టర్స్ కంటెస్టెంట్ అన్వేష్, చల్ చల్ రే చల్ మేరే సాథీ హమ్ బన్ గए హైదరాబాదీ తన ఒడిలో చోటిచ్చే హైదరాబాదీ కి సాథ్ ఇంకేది everybody's what they wanna be క్యాసి జీతేంగే హమ్ సభీ ప్రతి నిత్యం మదిలో నిలిచే నీది నాది మన మనసిది. సో ఇంత గొప్ప ఢీ షోలో దుమ్ము దులిపే ఆపర్చునిటీ ఎవరికి మిస్ అవుతుందో చూద్దాం. లైట్స్కి పని పెడదామండి. ఎవరిపైన అయితే లైట్ స్టే అవుతుందో వారు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రలో ఉంటారు. ఎవరిపైన అయితే లైట్ స్టే అవుతో వారు మనందరికీ గుడ్ బై చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు, ఎలిమినేషన్ని ఫేస్ చేస్తారు. సో లైట్స్ ప్లీజ్. Prithvi and Vivek. Ganesh Swami Masters contestant Prithvi and Baba Bhaskars contestant Vivek. Congratulations sir. మీ ఇద్దరు ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేశారు. ఇద్దరికి తరుణ్ సార్, రేఖా మ్యామ్ 10 ఇచ్చారు, 20 కొట్టారు. సో స్టేజ్ బై గ్రాండ్ ప్లీజ్. అదే మనం ఏం చేస్తే కూడా మా కంటెంట్స్ బాగా చేశారంటే అది మాస్టర్ అందరికి మంచి నేమ్ వస్తుంది. ఇలాంటి అందరి కన్సల్ట్స్ కూడా చేశారంటే మా అందరి మాస్టర్కి అందరి మంచి నేమే వస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి మనకి క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ అవుతాయి మాస్టర్. బీ రెడీ మాస్టర్. డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇంకా 5 మాస్టర్స్: రాబర్ట్ సార్, సందామయ్య మ్యామ్, వినోద్ మాస్టర్, శేఖర్ సార్ అండ్ యాసిన్ మాస్టర్. వీళ్ళలో ఇప్పుడు ఒకరికి గుడ్ బై చెప్పాలంటే గుండాగిపోయేలా ఉంది, బట్ తప్పదు. సో లైట్స్కి మరొకసారి పని పడదాం. లైట్స్ ప్లీజ్.
Pramna ma'am, please come. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః. ఒక్కసారి సందామరం మ్యామ్ స్పిరిట్ కి గట్టిగా చెప్పండి. వావ్, గట్టిగా అనుకుంది. కంగ్రాచులేషన్స్ మ్యామ్, ఆల్ ది బెస్ట్ మ్యామ్. కమ్ ఆన్ సంజయ్. రాబర్ట్ సార్, వినోద్ మాస్టర్, శేఖర్ సార్ అండ్ యాసిన్ మాస్టర్. వీళ్ళలో థర్డ్ ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారో చూద్దాం. లైట్స్ ప్లీజ్. చూడండి, మా శేఖర్ సార్కి రాబర్ట్ సార్, వినోద్ మాస్టర్ అండ్ యాసిన్ మాస్టర్, ఈ ముగ్గురులో మనం ఒకరికి ఈరోజు గుడ్ బై చెప్పబోతున్నాం. వినడానికి కర్ణ కఠోరంగా ఉందంటే అలా అనిపిస్తుంది. మరి లైట్స్కి మరొకసారి పనిపెడదామండి. వీళ్ళలో ఎవరు బెస్ట్ చూద్దాం. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్ష చక్రంలో ఎవరున్నారో చూద్దాం. లైట్స్ ప్లీజ్. Vinod Master, please come. జడ్జెస్ చెప్పిన విషయం కరెక్టే. ఒక మెసేజ్ని కన్వే చేసేటప్పుడు కరెక్ట్గా కన్వే చేయాలి. సో నా సెటప్లో కొంచెం మిస్ఫైర్ అయింది, కానీ తన బ్యాలే డ్యాన్స్ వల్ల నేను ఈరోజు తప్పించుకున్నాను. ఇంక మీద ఐ విల్ బి వెరీ కేర్ఫుల్. షూర్. మాస్టర్, క్వార్టర్ ఫైనల్స్. ఓకే, సో బీ ప్రిపేర్డ్. ఆల్ ది బెస్ట్. ఇక ఇద్దరు మాస్టర్స్ మిగిలారండి. ఒకరు రాబర్ట్ మాస్టర్, ఒకరు యాసిన్ సార్. ఈరోజు డేంజర్ జోన్లో ఉన్నారు ఇద్దరు. సో వీళ్ళలో ఒక్క మార్క్ తేడా ఉన్నా ఒకరు ఎలిమినేట్ అయిపోతారండి. వారెవరో చూద్దాం. లైట్స్ ప్లీజ్. It's Robert Masters contestant Umay Chandu. So Umay Chandu, you're safe. Congratulations. Congrats Master. You're just safe. Quarter finals lo నీ మీద ఎవరికి ఎక్కువ నమ్మకం అయితే లేదు. So what do you say Master? నెక్స్ట్ టైం ఈ పోస్టర్కి నేను రాలేదు 100%. Let's hope for that Master. ఒక మంచి మాస్టర్ ప్రెస్టేజ్ నీ చేతిలో ఉంది. ఓకే, డూ రిమెంబర్ దాట్. యాసిన్ సార్, మీ కొరియోగ్రఫీలో ఇంతవరకు ఏ కాలు చేయి విరగకుండా ఇంత దూరం వచ్చాడంటే మామూలు విషయం కాదు మాస్టర్. చాలా కష్టపడ్డారు. నెక్స్ట్ ఇయర్ హీరో అవుతారు డెఫినెట్గా. 100%. అర్థమైందా? హీరో అయ్యి ఇదే D3 చేస్తే గెస్ట్గా వస్తావు. ఓకే, డోంట్ వరీ. ఎందుకంటే అంత పవర్ ఉంది ఆయన దగ్గర. మొన్న సాంగ్లో నేను చేసి చూస్తే ఎడిటింగ్లో మళ్ళీ మొన్న చూశాను, మళ్ళీ కొత్తగా కనిపిస్తున్నారు.
చాలా పర్వాలేదు. డైరెక్టర్ చూసి షాక్ అయినా. ఇమీడియట్లీ చెప్పారు, సార్ ఈయనకి ఇక్కడే ఉంటారు కదంటే మీరు ఎప్పుడంటే అప్పుడు పిలిపిస్తానని చెప్పాను. డోంట్ వరీ, ఓకే, గెస్ట్గా వస్తావు చెప్తున్నాను కదా 100%. డైరెక్ట్. కాకపోతే ఇంకో విషయం చెప్పాలి, యాసిన్ సార్ని కంపోజింగ్ సూపర్ అనమాట. నేను ఇప్పటివరకు అలా అంత స్ప్రింగ్ బాడీ చూడలేదు, రియలీ సార్. నాకు మిమ్మల్ని చెక్ చేయాలండి మాస్టర్. ఒక మ్యాగ్నెట్ తెచ్చి బాడీ అంతా చెక్ చేయాలండి. అతుక్కుపోతారేమో మ్యాగ్నెట్కి. ఏదో ఉంది మాస్టర్, లోపలంతా మెటల్ ఉంది మాస్టర్, బోన్స్ లేవు. సో ఈ మెటల్ బాడీ, ఈ ఐరన్ బాడీ, ఈ స్ట్రాంగ్ బాడీ మమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు చాలా చాలా బాధగా ఉంది మాస్టర్. సో ఇప్పుడు వచ్చేసి అందరూ తెలుసు சிவகமானம். இப்போ ஃபஸ்ட் டைம் ஈ ஷோ சுடுத்தணும். பெருமாள் ஆல்ரெடி தெரியும். அப்புறம் பாபா சாங் பண்ணியிருக்கேன். அப்புறம் ரொம்ப அழகாக இருக்குன்னு பண்ணியிருக்கேன், ரொம்ப என்கரேஜ் பண்ணியிருக்காரு. ஸோ ஒரு அஸ்டண்டாக போடும்போது நான் மாஸ்டர் ஆகிட்டேன். ஸோ மாஸ்டர் தேங்க்ஸ் மாஸ்டர். அப்புறம் இது வந்தது காரணம் தெலுங்கில் தெரியணும், నా నేమ్ தெரியணும், తమిళ్ తెలుసు, అన్ని సాంగ్ ఇట్టు తమిళ్. సో ఇక్కడ நல்ல ஒரு ఆపర్చునిటీ கிடைக்கணும். గోపి సార్ చెప్తాను, ఇక ఇంకా వందీங்கன்னா ఇది பண்ணிங்கன்னா డీ షో பண்ணிங்கன்னா நல்ல ஒரு ఆపర్చునిటీ మా తెలుగులో அப்படின்னாங்க. సో అందుకే వచ్చాను. ఓకే చేశాను కదా చాలు. మాస్టర్, ఇక we have to say farewell to you. Do remember, నెక్స్ట్ వీక్ నుంచి మన కాల్గేట్ మ్యాక్స్ ఫెస్ట్ D2లో క్వార్టర్ ఫైనల్స్ స్టార్ట్ అవుతాయి. ఏమైనా జరగచ్చండి. ఇవాళ టాపర్స్ క్వార్టర్ ఫైనల్స్లో ఇంకా దుమ్ము దులిపొచ్చు, అండ్ ఎవరైతే లీస్ట్ స్కోరర్స్ ఉన్నారో వాళ్ళు టాపర్స్ కావచ్చు. ఏమైనా జరగచ్చు. మాస్టర్స్ అందరూ మాత్రం ఎలాంటి కసి మీద ఉన్నారంటే అందరి కళ్ళు చెమర్చి ఉన్నాయి. ఎలిమినేషన్ని ఎలా కిక్ చేయాలా అని చూస్తున్నారు. సో ఆ కసి మీద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ కరిష్మా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, సో మళ్ళీ మిమ్మల్ని మా క్వార్టర్ ఫైనల్స్ లో కలుసుకునేంత వరకు మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టు ఎంటైర్ టీం తరపున గుడ్ బై, టేక్ కేర్. ఆది, దిల్, ఠాగూర్, కృష్ణ ఇలాంటి ఎన్నో సెన్సేషనల్ సూపర్ హిట్స్ అందించినటువంటి వివి వినాయక్ సార్ వచ్చారు. మన సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి విల్లాస్ మినియేచర్ ఆవిష్కరించడం జరుగుతుంది. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వివి వినాయక్ సార్ అండ్ చోటా కే నాయుడు సార్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ అందరి చేత సూపర్ స్టెప్ వేయించి మన మెగాస్టార్ చిరంజీవి గారి చేత శంకర్ దాదా అని శబాష్ అనిపించుకున్నటువంటి కింగ్, ఎవరా కింగ్, అశోక్ రాజా సార్ ఇస్ హియర్. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? యూనిట్స్ అందరూ వన్ మోర్ అడుగుతున్నారు కదా. జారిపోకే చపల్లె తుల్లి, జాంపండులా ఉన్నావే బుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామ నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా,
విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా